ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంతా పొగాకు వ్యవస్థ అంతా చాలా సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం భిన్నంగా ఉంది. రైతులు రేట్లు పెరిగిన మాట, ఖర్చులు పెరిగిన మాట మామూలు సహజంగా ఉంటుంది. సహజం అంటే ఎప్పుడూ గ్రోత్ అనేది ఉంటుంది. రేట్లైనా అంతే, పొగాకు అయినా అంతే, కాలం అయినా అంతే. అలా పెరిగింది పొగాకు కూడా ఈ సంవత్సరం పెరిగింది, రేట్లు పెరిగినాయి. కాకపోతే రైతులంతా ఈ సంవత్సరం ఎక్కువ పొగాకు పండింది, విదేశాల్లో కూడా పొగాకు ఎక్కువ పండింది. అందువల్ల రేట్లు తగ్గుతాయని బాగా డీలా పడి ఉన్నారు. కానీ అంత డీలా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రైట్ వచ్చింది మనకి బాగా ఈ సంవత్సరం. పోతే బ్రైట్ వచ్చింది కాబట్టి లో గ్రేడ్ కూడా చాలా తక్కువ ఉంది. అందుకని తక్కువ ప్రొడక్షన్ ద్వారా లో గ్రేడ్ కూడా మంచి రేట్లు వస్తాయని మేము ఆలోచిస్తున్నాం. నాకు తెలిసిన మెసేజ్ ప్రకారంగా కంపెనీ వాళ్ళు కానీ మన బోర్డు వాళ్ళు కానీ వాళ్ళ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని నేను చెప్తున్నాను. ఈ సంవత్సరం కూడా భయపడకుండా ఉండాలి రైతులు. అంత దిగజారి భయపడి ఏదో జరుగుతుందనే అంత ఆలోచన అక్కర్లేదు. బాగానే ఉంటుంది మార్కెట్. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం అంత బ్రైట్గా ఉండకపోవచ్చు రేట్లు, కానీ భయపడకుండా జాగ్రత్తగా ఉండండి. కాకపోతే బేళ్లు కట్టేటప్పుడు జాగ్రత్తగా బేళ్లు కొట్టి ఎన్టీఆర్ఎంస్ అంటే టొబాకో కాకుండా విడిగా ఉండే అన్య పదార్థాలు లేకుండా తీసుకొచ్చుకోండి. 2 ప్లాట్ఫామ్ ఎస్పెషల్లీ, ఎందుకంటే నా ప్లాట్ఫామ్ ఇక్కడ నేను వచ్చే ప్లాట్ఫామ్ కాబట్టి ఈ ప్లాట్ఫారంలో 11 ప్లాట్ఫారాలకి మించి పొగాకు క్వాలిటీ పొగాకు ఉంటుంది. అంటే నేను చెప్పచ్చు, అందరు రైతులకి నేను నాయకత్వం వహించాలి కాబట్టి అందరూ మంచి రైతులే. ఇక్కడ ఇంకా క్వాలిటీ రైతులు బాగా ఉంటారు. బోర్డు సిబ్బంది బాగా కలిసిపోతారు, వాళ్ళు గౌరవిస్తారు. ఇక్కడ వ్యవహార గొడవలు ఏం పెట్టుకోరు, చాలా బాగా చూసుకుంటారు బోర్డు వాళ్ళందరినీ. అదే నేను ఆశిస్తున్నాను. మన బోర్డు మెంబర్స్ కూడా, బోర్డులో అందరూ కూడా అలానే ఉంటారని. మాకు ట్రేడర్స్, బోర్డు సిబ్బంది అంతా సహకరిస్తారని, ఈ సహకారం బాగుంటుందని ఈ సంవత్సరం పొగాకు రైతులు డీలా పడకుండా బాగానే ఉండొచ్చని నేను ఆశిస్తున్నాను. దక్షిణ ప్రాంత నల్లరేగడి మరియు దక్షిణ ప్రాంత తేలిక నేలలు అయినటువంటి 11 వేలం కేంద్రాల పరిధిలో ఈరోజు వేలం స్టార్ట్ అయింది, మొదలైంది. మొదట విడతగా 10వ తారీఖు 4 పొగాకు ఆక్షన్ ప్లాట్ఫారాల్లో వేలం స్టార్ట్ అయితే ఈ రోజున మిగతా 7 ప్లాట్ఫారాల్లో ఈరోజు స్టార్ట్ అయింది. అత్యధిక ధర 280 రూపాయలుగా నమోదు కాబడింది. ఈ సంవత్సరం 105.27 మిలియన్ కేజీల పొగాకు ఈ 11 వేలం కేంద్రాల పరిధిలో అనుమతిస్తే దగ్గర 160 మిలియన్ల కేజీల పొగాకు రైతాంగం పండించింది. గత 3 సంవత్సరాలుగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా రైతులకు లాభసాటిగా ఉండటం మూలాన ఈ సంవత్సరం పొగాకు మీద ఎక్కువ మక్కువతోటి రైతాంగం సాగు చేయటం జరిగింది. మేము ఈ 11 వేలం కేంద్రాల పరిధిలో బేళ్ళని ఎక్కువగా ఆఫర్ చేసి కర్ణాటకలో ఇంకా వేలం సాగుతుండటం మూలాన ఇక్కడ వేలం కేంద్రాల్లో ఇప్పుడిప్పుడే బేళ్ళని రాబోయే రోజుల్లో పెంచుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మార్కెట్ చేయటానికి మా గుంటూరు సిబ్బందితో కలిసి కూడా ప్రణాళికలు రూపొందించటం జరుగుతుంది. మనకి ఈరోజు సెకండ్ ఫేజ్లో ఇవాళ ఆక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈరోజు అత్యధిక ధర 280 ఉంది. గత సంవత్సరం మనం 13.08 మిలియన్ కేజీల పొగాకు మార్కెట్ చేశాము. ఈ సంవత్సరం 13.5 నుంచి 14 మిలియన్ కేజీల పొగాకు ఉంటుందని ఎస్టిమేషన్ వేయడం జరిగిందండి. కాబట్టి నేను ఇప్పుడు తెలియజేయదలుచుకుంటుంది ఏంటంటే రైతులు ఖచ్చితంగా పొగాకు బేళ్లలు మంచిగా తెచ్చుకోవాలి, వాళ్ళు గ్రేడింగ్ బాగా చేసుకోవాలి. అది చేసుకున్నట్లయితే బేళ్లు తెచ్చేటప్పుడు హీట్, సాఫ్ట్ డ్యామేజ్ లేకుండా బేళ్లు తెచ్చుకున్నట్లయితే రిజెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. మరియు వాళ్ళు పొగాకులో అన్య పదార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గత 3 సంవత్సరాల నుంచి అంటే పొగాకు బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో డిమాండ్ పెరగడం వల్ల, అక్కడ మనకి పొగాకు తగ్గడం వల్ల మన పొగాకు ఇక్కడ డిమాండ్ పెరిగి మనకు మంచి ధరలు లభించాయి. కానీ ఈ సంవత్సరం పరిస్థితి అలాంటిది కాదు. ఆ బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పొగాకు పెరిగింది. కాబట్టి మన పొగాకుకి మంచి ధర లభించాలి అంటే గ్రేడింగ్ ఇంపార్టెంట్.
గ్రేడింగ్ పొగాకులు అన్ని పదార్థాలు లేకుండా తెచ్చుకున్నట్లయితే పొగాకుకి మంచి ధర లభించే అవకాశం ఉంటుంది. అంతేకాదండి, బయట పొగాకు బయట ఎక్కడా అమ్మకుండా మొత్తం వారు పండించిన పొగాకు, రైతులు పండించిన పొగాకు మొత్తం మన వేలం కేంద్రాల్లో తీసుకొచ్చి అమ్మినట్లయితే వారికి మంచి ధర లభిస్తుంది.